అవతల ఒకటి పెట్టి అక్కడ కడప ఎలగుంట కమలాపురం ఒకటి పెట్టి అక్కడ పోతాయి ఇంకా పోయి వాళ్ళకనే కట్టలేకుండా ఈ పోల్ కాడ నుంచి ఆ పోల్ వరకు కట్ చేసినామంటే లోపలికి వస్తాయి అట్లా వెళ్ళిపోతాయి. ఆ పక్క ఏం లేదు మనకి, ఆ పక్క బయటికి పోయడానికి ఫ్రీగా ఉంటుంది. ఈ పోల్ కాడ నుంచి ఆ పోల్ వరకు ఏం అవసరం లేదు. తిరగాలంటే అదంతా పెద్దది, అదంతా కొట్టాలి పని పడుతుంది. ఇన్నో సార్ అక్కడి నుంచి వస్తాం కదా, అక్కడి నుంచి వచ్చినప్పుడు ఆ పోల్ కాడి నుంచి ఈ పోల్ వరకు మళ్ళీ మాట్లాడుతుంది పండుగ కదా వచ్చేది ఇంకే పండుగ పెద్ద పని లేకుండా మనం చిన్న పని కూడా చేస్తాం. లోపలికి వచ్చేది సరిపోతుంది తిరిగా వాళ్ళకే ఏం అడ్డం ఉండదు, వస్తాయి చెడి లోపలికి వస్తాయి. అడ్డం ఉండదు కదా, 6 గంటల బస్సులు ఎక్కడ రావాలా అన్ని లోపలికి వస్తాయి. 6 గంటల మళ్ళీ వాడు తిప్పుకొని రావాలి, మళ్ళీ వాడు అడ్డ తిప్పుకొని రావాలా, అడ్డ తిప్పుకుంటాడు సార్ వెళ్ళిపోతాడు. అవుట్ ఇదే రూట్ కాబట్టి ఇప్పుడు అట్టే వచ్చేది. 6 గంటల బస్సులు లోపల పోయి అట్లా వస్తాయి, ఇట్లా తిరిగి ఇట్లా పోతాయి. అదే దారి కరెక్ట్. 6 గంటల పెద్ద చేయాలండి. అందులో మార్పు కూడా వేసినారు. 20 అడుగులు ఈ పక్క, 20 అడుగులు ఆ పక్క మొత్తం బాగుంటారు. ఈ నుంచి సార్ ఈడ రౌండ్ చేసేసాను సార్, ఈడ రౌండ్ చేసేస్తాను. అడ్డొచ్చి ఇట్లా స్మూత్గా ఆటలు చెప్తాను చేపెట్టిన దానికి కష్టం. సరే ప్రొద్దుటూరు ప్రజల అభిప్రాయం మేరకు ట్రాఫిక్ నిబంధనలను ప్రొద్దుటూరులో ఇంప్లిమెంట్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రజల అభిప్రాయం మేరకు మన ప్రొద్దుటూరు ఏఎస్పీ గారు, మేము, మున్సిపాలిటీ డిపార్ట్మెంటు, ఆర్ఎన్బి డిపార్ట్మెంటు అందరూ కలిసి ప్రొద్దుటూరులో ఈ ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా అమలు చేయాలనే నిర్ణయానికి మన మీటింగ్లో రావడం జరిగింది. దాంట్లో భాగంగానే మొన్నటి దినం వచ్చి
పోలీసులు మరి మున్సిపల్ అధికారులు అక్కడ ఉండబడిన వెహికల్స్ అన్నింటినీ కార్లు టాటా సుమోలు మొత్తం అంతా కూడా ఖాళీ చేయించి 5-7 బస్సులు బస్ స్టాండ్లో నిలబడే పరిస్థితి కల్పించడం జరిగింది. అయితే ఇప్పుడు కడపకు పోయే అవుట్ ఇన్ అనేది 2 అవసరం కాబట్టి ఇప్పుడు కడపకు పోయే బస్సులన్నీ మళ్ళీ ఊర్లో అక్కడ అన్వర్ థియేటర్ వాటి మీదుగా పోయే కారణంగా ఇక్కడ ఇన్ను అవుట్ 2 ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇంజనీరింగ్ అధికారులు మన ఆర్టీసీ వాళ్ళు మేము అందరం కలిసి అవుట్ అనేది ఇప్పుడు ఉండేది ఇన్ అవుట్ ఉంటుంది, అవతల ఇన్నుకు కొంత గోడను మన మధ్యలో ఉండబడిన డివైడర్ను కొంత తొలగించి ఇన్ అనేది ఏర్పాటు చేయాలనే దానికోసం మేము రావడం జరిగింది. పోలీసు అధికారులు మళ్ళీ మన ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ మున్సిపాలిటీలు ఆర్టీసీ వాళ్ళందరూ కలిసి ఇన్నని ఏర్పాటు చేసి ఇంకా మన ఒంటిమిట్ట ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి పోలీసులందరికీ అక్కడికి పోయినారు కాబట్టి పోలీసులు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మిగతా రోడ్లలో కూడా ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా అమలు ఇంప్లిమెంట్ చేస్తారు. డివైడర్ సాయంత్రానికి తీసేస్తారు. రేపటి నుంచే దాన్ని అవుట్ ఇన్ అనేది లోపలికి పంపించి ఏర్పాటు చేద్దాం. ఓకే, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.